రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూ భారత్ ఉక్రెయిన్పై యుద్ధానికి సహకరిస్తోందంటూ అమెరికా వాదిస్తూ వస్తుంది. అందులో భాగంగానే భారత్పై అదనంగా 25% టారిఫ్లను కూడా విధించింది. అయితే భారత్ మాత్రమే కాకుండా చైనా కూడా రష్యా నుంచి చమురుని కొనుగోలు చేస్తుంది. అయితే చైనాపై ఆంక్షలు విధించకుండా ఉన్న టారిఫ్లను కూడా 90 రోజుల పాటు ట్రంప్ వాయిదా వేశారు. దీంతో చైనాపై ఆంక్షలు విధించకుండా భారత్పై మాత్రం రెట్టింపు టారిఫ్లు విధించడంపై అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో వింత వాదనను తెరపైకి తీసుకొచ్చారు. చైనా రష్యా నుంచి ఆయిల్ను కొనుగోలు చేసి దాన్ని రిఫైన్ చేసి గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తుందని, దీనిపై ఆంక్షలు విధిస్తే గ్లోబల్ ఎనర్జీ ధరలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. కానీ భారత్ మాత్రం రష్యన్ చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా విధానాలు విమర్శలకు దారితీస్తున్నాయి. రెండు 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు రష్యన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్లపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల కారణంగా రష్యా తన ఆయిల్ను డిస్కౌంట్ ధరలకు విక్రయిస్తోంది. దీంతో చైనా, భారత్, టర్కీ వంటి దేశాలు ఈ డిస్కౌంట్ ఆయిల్ను కొనుగోలు చేస్తున్నాయి. చైనా రష్యా అతిపెద్ద ఆయిల్ కొనుగోలుదారుగా ఉంది. రోజుకు సుమారు 2 మిలియన్ బ్యారెల్స్ కొనుగోలు చేస్తుంది. ఇక భారత్ రోజుకు 1.8 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ను కొనుగోలు చేస్తూ రెండో స్థానంలో ఉంది. అయితే అమెరికా ఈ దేశాలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే భారత్పై ఇప్పటికే ఉన్న 25% టారిఫ్లకు తోడుగా అదనంగా మరో 25% టారిఫ్లను విధించారు. దీంతో భారత్ ఎక్స్పోర్ట్లపై మొత్తం టారిఫ్లు 50%కి చేరుకున్నాయి. అయితే రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న ప్రధాన కొనుగోలుదారు అయిన చైనాపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. తాజాగా అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో అమెరికా ఎందుకు చైనాపై ఆంక్షలు విధించలేదనే దానిపై వివరణ ఇచ్చారు. చైనా రష్యా నుంచి కొనుగోలు చేసే ఆయిల్ను రిఫైన్ చేసి ఆ రిఫైన్డ్ ఆయిల్ను గ్లోబల్ మార్కెట్లో ముఖ్యంగా యూరప్కు విక్రయిస్తోంది. చైనాపై సెకండరీ ఆంక్షలు విధిస్తే గ్లోబల్ ఆయిల్ సరఫరా తగ్గిపోతుందని, దీనివల్ల ఎనర్జీ ధరలు గణనీయంగా పెరుగుతాయని మార్కో రూబియో హెచ్చరించారు. ఒక దేశంపై సెకండరీ ఆంక్షలు విధించడం వల్ల అది మిగిలిన దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రష్యా నుంచి వచ్చే ఆయిల్ను రిఫైన్ చేసి చైనా గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తుంది. ఇప్పుడు దీన్ని తాము టార్గెట్ చేసుకుంటే దాని ధరలు విపరీతంగా పెరుగుతాయని, కొనుగోలు చేసే వాళ్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని, లేదా అది అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుందన్నారు. ఇక్కడ రూబియో మరో కీలక విషయాన్ని ప్రస్తావించారు. యూరోపియన్ దేశాలు చైనా రిఫైన్ చేసిన రష్యన్ ఆయిల్ను కొనుగోలు చేస్తున్నాయని, చైనా భారతదేశంపై 100% టారిఫ్లను ప్రతిపాదించిన ఒక సెనేట్ బిల్ గురించి చర్చించినప్పుడు యూరోపియన్ దేశాలు ఈ చర్యలపై ఆందోళన వ్యక్తం చేశాయన్నారు. భారత్పై 50% టారిఫ్లు విధించడాన్ని ఖండించింది. ఇవి పూర్తిగా అన్యాయమైనవని, అసమంజసమైనవని భారత్ మండిపడింది. రష్యా కూడా భారీ మొత్తంలో ఆయిల్ను కొనుగోలు చేస్తున్నా టారిఫ్లను 90 రోజులు వాయిదా వేయడాన్ని తప్పుపట్టింది. అమెరికా డబుల్ స్టాండర్డ్స్ రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని భారత అధికారులు మండిపడ్డారు. అయితే రూబియో మాత్రం భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్లో రష్యా యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇస్తోందని, ఇది భారత్ అమెరికా సంబంధాలలో ఒక చిరాకు కలిగించే అంశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికాకు ఒక మిత్రదేశమే కాక వ్యూహాత్మక భాగస్వామి, కానీ అన్ని విషయాల్లో 100% అనుగుణంగా ఉండదన్నారు. భారత్కు భారీ ఎనర్జీ అవసరాలు ఉన్నాయని, రష్యన్ ఆయిల్ డిస్కౌంట్తో రావడం వల్ల వారు దానిని కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలా చేయడంతో భారత్ నుంచి వచ్చే ఆదాయాన్ని రష్యా ఉక్రెయిన్పై దాడులకు ఉపయోగిస్తోందని రూబియో ఆరోపించారు. అందుకే భారత్పై ఆంక్షలు విధించాల్సి వస్తోందని, అదే చైనాపై విధిస్తే గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ భారీగా పెరిగే ప్రమాదం ఉందంటూ వింత వాదన చేస్తున్నారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై టారిఫ్ల గడువును ఆగస్టు 12 నుంచి మరో 90 రోజులకు పొడిగించారు. ప్రస్తుతం చైనా ఎక్స్పోర్ట్లపై అమెరికా 30% టారిఫ్లను విధిస్తోంది. ఇందులో 10% బేస్ రేట్, 20% ఫెంటానిల్ సంబంధిత టారిఫ్లు ఉన్నాయి.
ట్రంప్ ఆగస్టు 15న రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అలస్కాలో జరిగిన సమావేశం తర్వాత చైనాపై తాజా ఆంక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు. పుతిన్తో జరిగిన సమావేశం కారణంగా తాను ఇప్పుడు ఆంక్షల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని భావిస్తున్నానని ట్రంప్ తెలిపారు. ఇక ఈ సమావేశాన్ని ట్రంప్ 10 out of 10 అని అభివర్ణించారు. అయినప్పటికీ ఎలాంటి శాంతి ఒప్పందం మాత్రం కుదరలేదు. భారతదేశంపై విధించిన టారిఫ్లు రష్యాను చర్చల టేబుల్కు తీసుకువచ్చాయని, రష్యా తన రెండవ అతిపెద్ద కస్టమర్ను కోల్పోయిందని వాదించారు. అయితే భారత్ ఈ వాదనను తిరస్కరించింది. రష్యన్ ఆయిల్ కొనుగోలు కొనసాగుతుందని స్పష్టం చేసింది. భారత్పై టారిఫ్లు విధించి చైనాపై విధించకుండా ఉన్న టారిఫ్లను కూడా 90 రోజుల పాటు వాయిదా వేయడం వంటి అంశాలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. చైనాపై ఆంక్షలు విధించకపోవడం వల్ల గ్లోబల్ ఆయిల్ సరఫరా స్థిరంగా ఉంటుంది. కానీ భారత్పై టారిఫ్లు భారత ఎక్స్పోర్ట్లను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి 50% టారిఫ్లు అమల్లోకి వస్తే భారత ఎక్స్పోర్ట్లపై ఒత్తిడి పెరుగుతుంది. చైనా కూడా రష్యా నుంచి భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తున్నా దాన్ని వదిలిపెట్టి భారత్పైనే టారిఫ్లు విధిస్తూ అమెరికా డబుల్ స్టాండర్డ్స్ను చూపిస్తోందని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యన్ ఆయిల్ను కొనుగోలు చేస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే రష్యా నుంచి డిస్కౌంట్లో ఆయిల్ లభిస్తోంది. ఈ కొనుగోళ్లు కొనసాగుతాయని, ఇది తమ జాతీయ ఇంధన భద్రతకు అవసరమని, ఎవరేం చెప్పినా ఇందులో వెనక్కి తగ్గేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తంగా మార్కో రూబియో వ్యాఖ్యలు అమెరికా రష్యన్ ఆయిల్ ఆంక్షల విధానంలో చైనా భారత్ పట్ల వేర్వేరు విధానాలను స్పష్టం చేస్తున్నాయి. చైనాపై ఆంక్షలు విధించడం గ్లోబల్ ఎనర్జీ ధరలను పెంచుతుందని, దీనివల్ల యూరప్ సహా ఇతర దేశాలపై ప్రభావం పడుతుందని వాదిస్తున్నారు. అంటే తమ మిత్ర దేశాలపై భారం పడకుండా ఉండేందుకు భారత్ను బలి చేస్తారా అంటూ విమర్శకులు మండిపడుతున్నారు. మరోవైపు ట్రంప్ నిర్ణయాలు కేవలం భారత్ పైన మాత్రమే కాక గ్లోబల్ మార్కెట్ పైన తీవ్రంగా ప్రభావం చూపించనున్నాయి.